స్వయంభు సినిమాలో నిఖిల్ పోరాట యోధుడిగా కనిపించాల్సి ఉండగా దానికోసం అతడు 8 నెలల పాటు చాలా స్ట్రిక్ట్ డైట్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారట. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. కార్తికేయ 2తో వచ్చిన క్రేజ్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఆలోచనలో పలు సినిమాలు సైన్ చేశారు. అందులో భాగంగానే స్పై 18 పేజెస్ సినిమాలు రాగా అవేమీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఇక అప్పుడో ఎప్పుడో సినిమా అయితే ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియదు. ఇక క్రమంగా నిఖిల్ మార్కెట్ క్షీణిస్తూ వస్తుంది. మరి దీంతో తర్వాత సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూసి కసిగా ఉన్నాడు నిఖిల్. అందులో భాగంగానే నిఖిల్ ప్రెజెంట్ తన దృష్టంతా స్వయంభు సినిమా మీదే పెట్టారు. నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ స్వయంభు. పీరియాడికల్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నిఖిల్ చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమాలో నిఖిల్ పోరాట యోధుడిగా కనిపించాల్సి ఉండగా దానికోసం 8 నెలల పాటు చాలా స్ట్రిక్ట్ డైట్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు. RRR కు వర్క్ చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలో మ్యాన్ వద్ద నిఖిల్ 45 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఎప్పుడో అప్డేట్ తెలుస్తుంది. నిఖిల్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న స్వయంభు షూటింగ్ ఒక రోజు తప్ప మిగతా షూటింగ్ అంతా పూర్తయిందని తెలుస్తోంది. రాజేంద్ర ప్రసాద్ డేట్ దొరకగానే ఆ ఒక్క రోజు పెండింగ్ షూట్ ను కూడా పూర్తి చేయబోతున్నారని తెలుస్తోంది. షూటింగ్ పూర్తయినప్పటికీ ఈ సినిమాకు CG VFX పోర్షన్ ఎక్కువగా ఉండడంతో రిలీజ్ కు మరింత టైం పడుతుందని తెలుస్తుంది. భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఠాకూర్ మధు స్వయంభునైతే నిర్మిస్తున్నారు.